అంటే ఆ గగన్ని కాల్చింది మా బావే అనుకుంటున్నారా? అవును మేడం. సూర్య, ఈ హ్యాపీనెస్ లో ఇక్కడున్న వాళ్ళందరికీ స్వీట్స్ పంచాలనిపిస్తోంది. నాకేమో తీన్మార్ ఆడాలనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నా గుండెల్లో మండుతున్న పగని ఈ రోజుతో చల్లటి నీళ్లతో చల్లార్చినట్టుంది. మీరిలా నవ్వడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అవును సూర్య, ఈ క్షణం కోసమే నేనెంతో ఎదురు చూశాను. నువ్వు చంపింది ఒక్కరిని కాదు, ముగ్గురిని. ఆ గగన్ గాడితో పాటు వాడి తల్లిని పెళ్ళాన్ని కూడా చంపేశావు. అంతేకాదు మేడం, తార మెడలో గగన్ తాళి కట్టాల్సింది. ఇప్పుడు వాడు లేడు. ధ్రువ ఊరికే ఉంటాడా? వాడి చెల్లి వదిలిపెడుతుందా? ఆ ఇంట్లో ఇంకో యుద్ధం మొదలవుతుంది. వావ్, అంటే 4 చావులన్నమాట. ఎస్ మేడం. పాముని చంపడం కంటే దాని పుట్టని త్రవ్వేయటం గొప్ప విషయం అంటారు. గగన్ చావుతో ఆ కుటుంబం మొత్తం ముక్కలు ముక్కలైపోయింది. అవును మేడం, ఒక్క గగన్ చావుతో మన చుట్టూ ఉన్న శత్రువులందరికీ ఒకేసారి చెక్ పెట్టినట్టయింది. అవును సూర్య, ఆ కేపీ నాకే ఎదురు తిరిగి అప్రూవర్గా మారాడు కదా. ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పడున్నాడు. నేను ట్రాన్స్ఫార్మర్ లాంటి దాన్ని. నన్ను ముట్టుకోవాలని చూసినా, నన్ను పట్టుకోవాలని చూసినా బూడిదైపోతారుగా. మీరు ప్లాన్ చేస్తే ఇంకేమైనా ఉందా మేడం? భూమి 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 భూమి. ఎప్పుడో నువ్వు తల్లి కడుపులోనే చచ్చిపోవాల్సిందానివి. కాని ఆ గగన్ గాడి పుణ్యమా అంటూ బతికి బయటపడి నా జీవితంలోకొచ్చి నాకే చుక్కలు చూపించావు. మీ అమ్మని చంపింది నేనేనని మీ నాన్న దగ్గర నిరూపించాలనుకున్నావు. మహారాణిలా బ్రతుకుతున్న నన్ను ఇలా జైల్లో చిప్పుకుడు తినిపించే పరిస్థితికి తీసుకొచ్చావు. భూమి, నీ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఎన్నో అవమానాలు భరించాను. కానీ చివరికి ఏమైంది? నీ మొగుణ్ణి చంపి నిన్ను బ్రతికుండగానే చావు దెబ్బ కొట్టా. ఇప్పుడు మరణశిక్ష విధించాలా? మరణశిక్ష అంటే ఏంటో తెలుసా? మరణం నీ మొగుడికి, శిక్ష నీకు.